రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజలు తొలగిస్తే దాన్ని పెద్ద రాద్ధాంతంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అమరావతి రాజధాని అమరావతిలో 30 ఎకరాలలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే దాన్ని మంత్రివర్గంలో ఆమోదించారు. 30 ఎకరాలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విగ్రహాన్ని 70 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని, అక్కడ భారతదేశంలో అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలని చేస్తే సరే తూతూ మంత్రంగా విజయవాడలో పెట్టారు. ఓకే, దానికి 404 కోట్లు బిల్లు పాస్ చేసుకొని దానికి అయింది కేవలం 170 కోట్లు. 170 కోట్లు దానికి ఖర్చు పెట్టి 404 కోట్లు ఖర్చు అయిందని బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా స్వార్థం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో 226 కోట్లు కొట్టేశాడు. అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నాను ఒక పక్క ప్రేమ ఒలగబోస్తూ, మరొక పక్క కమిషన్ కోసం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ విగ్రహాలకి వైసీపీ రంగులేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైనా సరే మనం ఒక యూనిఫామ్గా బ్లూ కలర్ వేస్తాం, కానీ వైసీపీ రంగులేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించాడే తప్ప అంబేద్కర్ గారికి ఎక్కడా కూడా ఆయన స్థానాన్ని గౌరవించినటువంటి వ్యక్తి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి జాతి పిత అయినట్టు ఆయన పేరు తీసేరే అని, జాతి పిత అని ఏదో పెద్ద అడవాడు చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అంబేద్కర్ గారు మద్యపానం మానిపించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి జనంతో తాగించి ఖజానా నింపాలని చూసుకోవడమే కాక ఎన్నికల హామీలో మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధాన్ని తొంగలో తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే సంపద సృష్టించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనేం చేశాడు, ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేశాడు. అలాగే పరిశ్రమల్ని ప్రోత్సహించాలన్నారు. ఈయనేం చేశాడు, పరిశ్రమల దగ్గర నుంచి జే ట్యాక్స్ వసూలు చేస్తే భారతదేశంలోనే ఒక మంచి పేరున్నటువంటి పరిశ్రమగా అమర్ రాజా బ్యాటరీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి జే ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళని నానా ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి తెలంగాణకి అమర్ రాజా బ్యాటరీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. పత్రికలకు స్వేచ్ఛను వాళ్ళన్నారు అంబేద్కర్ గారు. నువ్వు పత్రికలకి ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చావు, మీడియాకి ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చావు? మీడియాకి సంఖ్యలు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే పౌరులకి స్వేచ్ఛ ఇవ్వాలన్నావు. నీ ప్రభుత్వంలో ఎవరన్నా స్వేచ్ఛగా బతికారా? ఏ వర్గాలన్నా స్వేచ్ఛగా ఉన్నాయా? ఇక్కడ దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నాం. ఎవరు ఏ ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛగా బతికినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవని భారతదేశం మొత్తం కూడా తెలుసుకొని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ పెట్టడానికి కూడా రాలేని పరిస్థితి పారిశ్రామికవేత్తలు. నీ ఇవాళ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్దది పెట్టుకొని ఆ పేరుని ప్రజలు తొలగిస్తే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఏమన్నారు, ప్రజలందరినీ సమానంగా చూడాలి, అన్ని వర్గాల ప్రజల్ని ప్రోత్సహించాలన్నారు. నువ్వేం చేసావు? దళితులపై దమనకాండ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ని నీ వల్ల చనిపోవడం, అలాగే అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం బలి,
ఏమైంది అవాళ? ఏ ఒక్క వ్యక్తినన్నా వెళ్ళి పరామర్శించావా? నువ్వు ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మామూలుగా చనిపోయిన రాజశేఖర రెడ్డి ఖాతాలో వేసి రాజకీయ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర పెట్టావు కదా. ఇలాగ చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరినన్నా నువ్వు ఓదార్పు చేశావా? చెప్పు. ఇవాళ నువ్వు అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద పేరు పెడితే నువ్వు గోల చేస్తున్నావు. అసలు అంబేద్కర్ గారి విదేశీ విద్యతో సహా 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి దళిత వర్గాలని సంక్షేమ పథకాల దూరం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. విదేశీ విద్య, నిరుపేదలకు విదేశీ విద్య పెడితే అంబేద్కర్ వారసత్వ పథకాన్ని 4 ఏళ్ల పాటు రద్దు చేసి ఎన్నికల ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరిట పెట్టుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇలా పోతే సప్లం నిధులు 40,000 కోట్లు దారి మళ్లించాడు. ఆ నిధులు ఎవరండి? దళితులు కావా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకి నీ మీద ఎంత కోపం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి బొడ్డులో పెట్టావు. అక్కడ 30 ఎకరాల్లో పెట్టకూడదని. అయినా సరే మేము 30 ఎకరాల్లో అమరావతిలో మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం. నువ్వు చేసినటువంటి సైకో పని, నువ్వు చేసినటువంటి 226 కోట్లు ఏదైతే నొక్కేసావో డాక్టర్ అంబేద్కర్ గారి పేరు చెప్పి, నీకు విజయవాడలో ప్రతి దళితుడికి తెలిసి మే 11 ఎన్నికల రోజు ఆవేశం కట్టలు తెంచుకొని తెలుగుదేశం పార్టీ మీద గుద్దారు. ఎందుకని? నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రేమతో పట్ల 226 కోట్లు నొక్కేదానికి పెట్టావు నువ్వు. దానికి అయ్యింది 170 కోట్లు అయితే ఖర్చు, 404 కోట్లు బిల్లు పెట్టుకున్నావు. 226 కోట్లు నువ్వు నొక్కేసావు. కాబట్టికి నీకు ఇవాళ విజయవాడ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. కాబట్టికి అంబేద్కర్ గారి పేరు చెప్పే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. అంబేద్కర్ గారిని వైసీపీ రంగులేసి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యంగా దళితులకి, బడుగు బలహీన వర్గాలకి, ముస్లింలకి రక్షణ లేకుండా పోయింది. ఇవాళ చంద్రబాబు గారు రాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అసలు 3 నెలలు అయింది పదవి లేకుండా. జగన్మోహన్ రెడ్డి రాత్రి ట్వీట్లు ఎక్స్లో పెడతాడు. ఏంటి అన్నీ చేస్తారన్నారు, ఇప్పుడేమో ప్రజల్ని మీరే చేయాలన్నారు. అవును, ఇది ప్రజాప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టి చేయాలంటే పరిశ్రమలు రావాలి కదా. ఇక్కడికి పరిశ్రమలు పెట్టేది ఎవరు? ప్రజలు పెడతారు. ప్రజల్లో అంటే ప్రజల్లో ఒక వ్యక్తి పెడతాడు. నువ్వు నీలాగా గాడిదలు పెడతావు అనుకుంటావు మేము? పరిశ్రమలు పెట్టాలంటే ప్రజలు, పన్నులు కట్టాలంటే ప్రజలు, నిజాయితీగా వ్యాపారం చేయాలంటే ప్రజలు, నిజాయితీగా ట్యాక్సులు గవర్నమెంట్కి రావాల్సినటువంటి ట్యాక్సులు రావాలంటే అధికారులు వాళ్ళు ప్రజలు. నీలాగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్సులు ప్రభుత్వానికి రాకుండా జే ట్యాక్సులు మళ్లించమంటావా? ఇది ప్రజాప్రభుత్వం. నీకు అసలు అర్థమైందో లేదో, ఇది ప్రజాప్రభుత్వం. ఏ ప్రభుత్వం నడవాలన్నా ప్రజలతోనే నడిచింది. ప్రజలు సహకరించాలి. అసలు ఆ చిన్న పాయింట్ కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావంటే మామూలు గ్రేట్ కాదు. నువ్వు నేను చదువుకోలేని వ్యక్తి, నేను చెప్తున్నాను. ఏమైనా రూపాయలు నడుపుతావా? రూపాయలు పరిశ్రమలు తెస్తాయా?
చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే మొత్తం రూపాయలు పెట్టేవాడు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆ ఉద్యోగస్తులను కూడా తీసి. అంటే అతని ఇది అలా ఉంది. కాబట్టి అంబేద్కర్ గారి మీద కానీ, లేదా జగజ్జీవన్ రావు గారి మీద కానీ, అబ్దుల్ కలాం గారి కానీ, జ్యోతిరావు ఫూలే గారి మీద కానీ, ఇలాగ బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ముస్లిమ్స్ కానీ, అలాగే దళిత వర్గాలకు కానీ ఎవరినన్నా సరే ప్రేమించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేగాని ప్రజల్లో ఏదో కులాలు చిచ్చు పెడదాం, కులాలు చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని ఆహుతి చేసి వచ్చే పరిశ్రమలు రాకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి కళ్ళకంటున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పాలనలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అది నువ్వు 96 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి కూడా నువ్వు చూస్తున్నావు, ప్రజలు చూస్తున్నారు. నీ వల్ల కాదు కదా, నీ తాత రాజారెడ్డి వల్ల కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడం అనేది జరగని పనిని నీకు తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.